హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సైడ్ బ్యాంగిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇలా మనం గోల్డెన్ వైర్ తీసుకొని పెన్నుకు చుట్టుకోవాలి. మనము పైన డిజైన్ కోసం రింగ్స్ పెడతాం కదా, ఆ రింగ్ ఏ సైజు ఉంటుందో ఆ సైజు చూసుకొని చుట్టుకోవాలి. మనం చుట్టుకునే బ్యాంగిల్ తక్కువ కావద్దు, మనం చేసుకున్న డిజైన్ రింగ్కి ఎక్కువ కావద్దు, సమానంగా ఉండాలి. అది చూసుకొని మీరు మన బ్యాంగిల్ విడ్త్ అనేది చెక్ చేసుకొని చుట్టుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా టైట్గా చుట్టుకోవాలి. ఇలా నీల్ కట్టర్తో కట్ చేసుకొని సేమ్ ఇలాగే మరొక బ్యాంగిల్ రెడీ చేసుకోండి. చూడండి, మనకు బ్యాంగిల్లో మనం 3 లేయర్స్ 4 లేయర్స్ అట్లా చుడతాం కదా. ఏదైతే మనం డిజైన్ పెట్టుకుంటామో మన ఇష్టం, మనం పెట్టుకునే పైన డిజైన్ని బట్టి మనం బ్యాంగిల్ సైజ్ అనేది మారుతుంది. మనం పెద్ద రింగు పెట్టుకోవాలనుకుంటే మనం చుట్టుకోవడం కూడా ఎక్కువ, సో మెనీ రింగ్స్ చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు బ్యాంగిల్ అనేది రెడీ అయింది కదా. ఇలా నేను చూపించిన విధంగా గ్లూ అప్లై చేయాలి. ఇలా మొత్తం టోటల్ స్ప్రెడ్ చేయండి నీడిల్ తోటి. ఇలా మనం గ్లూ అనేది పెట్టుకోవడం వల్ల మన బ్యాంగిల్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే మనకు బ్యాంగిల్ అనేది రాదు. మనకు కంపల్సరీ గ్లూ అనేది యాడ్ చేసుకోవాలి, మనం ఏ బ్యాంగిల్ చేసుకున్నా సరే. ఇలా మనం ఒక నీడిల్ తీసుకొని ఆ నీడిల్కి మనం బ్యాంగిల్కి ఏ నీడిల్ అయితే సరిపోతుందో అలా ఒక నీడిల్ అనేది తీసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా వైర్ని చుట్టుకోవాలి. అన్నీ సమానంగా రావాలి, ఎక్కువ తక్కువగా రావద్దు. రింగ్స్ అన్నీ సమానంగా ఉండాలి. చూడండి, ఇలా మనకు ఇన్ని చుట్టుకున్నాం కదా, మనం ఓన్లీ 2 బ్యాంగిల్స్కి వస్తుంది. ఇన్ని రింగ్స్ అనేవి 2 బ్యాంగిల్స్కి వస్తాయి. ఇప్పుడు మనం 2 రింగ్స్ వరకు మనం కలర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి 2 రింగ్స్ వరకు ఉంచి కట్ చేయాలి నేను చూపించిన విధంగా. ఇలా మనం రింగ్ని ఇలా దగ్గరికి చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇలా కేవలం 2 రింగ్స్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువగా కట్ చేసుకోవద్దు. మీ ఇష్టం, మీరు 3 కట్ చేసుకుంటా అంటే 3 కట్ చేసుకోండి, కానీ అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టోటల్ రింగ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తున్నానో ఆ విధంగా నీడిల్కి పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి. అప్పుడైతే మనకు నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మనకు స్ప్రింగ్ అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి మనం ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. స్టిక్ అయిపోతాయి, దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నీల్ కట్టర్తో ఈ విధంగా టోటల్
వైర్ని కట్ చేయాలి, బయటికి అనేది ఉండకూడదు. నేను చూపించిన విధంగా థిక్‌గా గమ్ పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టుకునే ఈ డిజైన్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్‌గా స్టిక్ అవ్వాలంటే కంపల్సరీ మనం గ్లూ అనేది హెవీగా యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగానే యాడ్ చేయండి. టోటల్ ఒక్కసారి గ్లూ అనేది అప్లై చేయకూడదు. ఎందుకంటే మన గ్లూ అనేది డ్రై అయిపోతుంది, సరిగా స్టిక్ అవ్వవు. అందుకోసమని కొద్ది కొద్దిగా గ్లూ యాడ్ చేసుకుంటూ మనం ఏవైతే రింగ్స్ ఉన్నాయో అవి పెట్టుకోవాలి. మనకు డిజైన్ మొత్తం గ్లూ వచ్చింది, మనం కలర్ వేసుకోరాదు అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మనకు బ్యాంగిల్ అనేది గ్లూ అనేది ఆరిపోయాక మనకు ఇంత గ్లూ కనిపించదు, మనం కలర్ వేసుకోవచ్చు. కేవలం డ్రై అయ్యే వరకే గ్లూ నిండుగా కనిపిస్తుంది, తర్వాతకి గ్లూ కనిపించదు. మనకు బ్యాంగిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం మనం గ్లూ ఎంత పెట్టుకుంటే మన బ్యాంగిల్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నీడిల్కి లైట్గా గ్లూ అనేది అంటించి ఇలా డిజైన్ని మనం స్టిక్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగానే గ్లూ అనేది ఎక్కువగా పెట్టుకోండి. చూడండి, మనకు ఇలా బ్యాంగిల్ అనేది రెడీ చేసుకోవాలి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, బ్యాంగిల్ అనేది రెడీ అయింది. ఇలాగే మనం ఇంకో బ్యాంగిల్ కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ పైన చూసిన ప్రాసెస్. నీడిల్కి గ్లూ యాడ్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసుకున్న రింగ్స్ అన్నీ ఇలా స్టిక్ చేసుకోవాలి. నేనైతే సర్కిల్లో చేశాను, మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి, ఇప్పుడు మనకు టూ బ్యాంగిల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు నేను వాటర్ కలర్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు వాటర్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు, అనదర్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. మీరు కావాలంటే గ్లిట్టర్ ఉంటుంది కదా, గ్లిట్టర్ కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది, చూడడానికి లుకింగ్ బాగుంటుంది. గ్లిట్టర్ కానీ లేదంటే మీ ఇష్టం, మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ యూస్ చేసుకోండి. గ్లిట్టర్ అయితే ఇంకా షైనింగ్గా ఉంటాయి. నేను మాత్రం ఓన్లీ వాటర్ కలరే యూస్ చేస్తున్నాను. ఇలా మనం ఓన్లీ ఒక రింగులోనే పెట్టుకోవాలి కలర్. పక్కన ఉన్న ఎల్లో కలర్కి అంటకూడదు, బయటికి మన కలర్ అనేది బయటికి రావద్దు. బయటికి వస్తే నీట్గా కనిపించవు రింగ్స్. అందుకని కేవలం రింగ్స్కి మాత్రమే రింగు లోపలనే పెట్టుకోవాలి, బయటికి కలర్ రాకూడదు.
అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. మనం ఎంత నీట్‌గా అప్లై చేసుకుంటే అంత నీట్‌గా ఉంటుంది మన బ్యాంగిల్. మనము 2, 3 టైమ్స్ మళ్ళీ మళ్ళీ కలర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టుకునేది అంటే మనం అప్లై చేసుకునేది వాటర్ కలర్ కాబట్టి అవి డ్రై అయిపోయాక మనకు సరిగా కనిపించవు. కాబట్టి మనం 2, 3 టైమ్స్ మళ్ళీ మళ్ళీ ఇలా పెట్టుకుంటూ అప్లై చేసుకుంటూ ఉండాలి. నేను చూపించిన విధంగా ఇట్లా 2, 3 కోటింగ్స్ వేసుకున్నామంటే మనకు బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం చేసుకున్న బ్యాంగిల్ ఎలా ఉందో ఈ విధంగా వస్తుంది. నేను బ్యాంగిల్స్‌కి కూడా వేసి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం సింగిల్‌గా వేసుకోవచ్చు, బ్యాంగిల్స్‌కి వేసుకోవచ్చు.